శాసనసభ్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభ వేదికను అలంకరించినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ స్టార్ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుల వారికి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారం. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం చేయలేము, వ్యవసాయం చేయడం కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అనంటే ఇది జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతోని ఒక రైతు బిడ్డగా ఈ వేదిక మీద నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేశాడు, ఇన్సూరెన్స్ ను మర్చిపోయాడు, వ్యవసాయ యాంత్రీకరణ కోత కోసాడు, డ్రిప్ ఇరిగేషన్ మర్చిపోయాడు, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేశాడు. అందుకే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల స్థానంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అనంటే ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్రంలో జగన్ పాలిస్తూ ఉన్నాడో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకుంటూ ఉన్నా. అందులో ప్రధానంగా గోదావరి జిల్లా బిడ్డగా, ఒక రైతు బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఏదైతే మొన్న తుఫాన్లు వచ్చి వర్షాలు వచ్చి రైతుగా మేము నష్టపోతే, రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు మాకొస్తాయి, కానీ రైతుగా మేము ధాన్యం అమ్ముకోవాలంటే ట్రాక్టర్కి లారీకి లోడుకి 20,000 30,000 రైస్ మిల్లులకి ఎదురు కట్టేటువంటి పరిస్థితి దుస్థితి ఎందుకు కల్పించావో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రైతు చరిత్రలో బస్తా అంటే 75 కేజీలు, కానీ ఈవేళ మేము కష్టాల్లో ఉంటే 75 కేజీలు బస్తా కాదు, 5-10 కేజీలు అదనంగా మా దగ్గర ఎందుకు లూటీ చేశావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నువ్వేమన్నా మాకు ఆకుముడేసావా, నాట్లేసావా, కోత కట్టేత నూర్పిడి చేశావా, ఎరువులు పురుగు మందులు చల్లావా, నీ అబ్బ సొమ్మేమన్నా మా రైతుకు మాకేమన్నా పెట్టావా, ఏంటి నీ దోపిడి? అందుకే నేను ఈ సభాపూర్వకంగా చెప్తూ ఉన్నా, రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రైతు దగ్గర నుంచి నువ్వు దోపిడీ ఏదైతే ఉందో, నీ లూటి ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా వెనక్కి కక్కిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దయచేసి